మెరిచే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. యుగ యుగాల ఉపాసనలు ఫలించాయి. కరకింకరణ భక్తులు ప్రసన్నం చేసుకోగలిగారు. అసలు సిసలు ఉపాసకులు క్రొంగొత్త ఉత్సాహంతో అఘోర శక్తి సంపన్నులై నిష్క్రమించారు. కానీ 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 ఈ భీష్టి నాయక్కి కరకింకర దివ్యాంశ సంభూతుడైన ఈ భీష్టి నాయక్కి ప్రపంచ మాంత్రికులందరినీ తలదన్ని మూర్తాభిషిక్తుడైన ఈ భీష్టి నాయక్కి రవ్వంత ఆనందం లేదు సరికదా. మనస్సంతా వెలితిగా ఉంది, అసంతృప్తిగా ఉంది, ఉక్రోషంగా ఉంది. ఎందుకో తెలుసా మెహిర్కుట్టి? తెలుసు మహానాయక. కరకింకర మహాయాగం పూర్తయ్యాక భక్తులందరి సమక్షంలో ఆలయ ప్రాంగణంలో శిఖామణ్ణి పట్టప్రాణి చేసుకోదలిచారు. మీ సరసనామె లేకపోతే మాకు కూడా వెల్తిగానే గోచరిస్తోంది. ఇదంతా తుచ్చుడి వల్లనే జరిగింది. శిశువుగా ఉన్నప్పుడే వాడిని కాలరాయవలసింది భీష్టి నాయక. సూక్ష్మ మండలంలో సైతం సవాలు చేశాడంటే వాడు సామాన్యుడు కాడు. ఇలా వదిలేస్తే అడుగడుగునా అడ్డు తగులుతాడు. కరకింకర మహాయాగాన్ని ఆపలేకపోయాడు కాని కుంభీనసుడు తలపెట్టిన మహావిప్లవాన్ని సృష్టిలో ఏ శక్తి ఆపజాలం. అయినా మీరు ఆజ్ఞాపిస్తే వాడిని రూపుమాపుతాం, చిత్రవత చేస్తాం. అదంత సులభం కాదు. కరకింకర అనుగ్రహం పొందిన మాకు ఇప్పుడు ఏది అసాధ్యం కాదు మహానాయక. ఒక్క అవకాశం ఇవ్వండి, వాణ్ణి మటుమాయం చేస్తాం. గత 9 ఏళ్లుగా కరకింకర ఉపాసనలు చేసి మన అందరి విశ్వాసాన్ని చూరకున్న భక్తురాలు మహిత, మనల్ని ధిక్కరించిన మాంత్రికురాలు మస్తానమ్మ దక్షిణ హస్తాన్ని కరకింకరకు నైవేద్యం పెట్టి గతి తప్పిన జోసఫిన్ని అంతం చేసి తన భక్తి శ్రద్ధలను నిరూపించుకుంది ఈ మహిత. కానీ దౌర్భాగ్యురాలు కరకింకర అనుగ్రహం పొందక ముందే ప్రాణాలు వదిలింది. ఈ బొందిలో ప్రాణాలు పోయి 1 నెల రోజులయ్యింది. అయినా కరకింకర మహత్యంతో ఇంకా చెక్కు చెదరకుండా ఉంది మహానాయిక. ప్రాణాలతో ఉన్నా లేకున్నా ఈ శరీరంపై సర్వాధికారాలు కరకింకరవే. అనుమతించండి మహానాయిక. కరకింకర ఖరో ఖరో పరిచ్ఛేద కుంభీనస
పవన్ 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 లే పవన్ 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 లే పవన్ ప్లీజ్ అనిరుద్ధ్ వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపో. కరకింకర ఉపాసకురాలు శిఖామణి ఇక్కడుందని వాళ్ళకి చెప్పు. తప్పండి. హలో పవన్. హలో సార్. ఏమిటి కొత్త డెవలప్మెంట్? ప్లీజ్ కమాన్ సార్. ఈమెను ఇంతకు ముందు మీరు ఎప్పుడు చూడలేదా? నో సార్. ఐ సీ. సార్, ఈ ఒంటి మీద గాయాలేం కనపట్లేదు. ఈ శవాన్ని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారు. ఐ సీ. సరే, ముందు మీరు బాడీని అటాప్సీకి పంపించండి. ఓకే సార్. కమాన్ పవన్. పొద్దున బయటకు వచ్చి చూసేసరికి కాంపౌండ్ మధ్యన ఇలా శవం పడింది. కంగారు పడి మీకు ఫోన్ చేశాను. అసలు ఆ కరకింకర భక్తులకి దీనికి ఎటువంటి సంబంధం లేదేమో. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తుంటే సరిపోయింది. ఇది అనవసరంగా మీకు శ్రమించాను. నాట్ ఎట్ ఆల్. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. నాకు మాత్రం ఇది ఆ విచ్చికల్ట్ వాళ్ళ పనేనని గట్టిగా అనిపిస్తుంది. బట్ వై? ఎవరిదో శవం తీసుకొచ్చి మా ఇంటి ముందు పడేస్తే వాళ్ళకేమిటి లాభం? మిస్టర్ పవన్, వికారాబాద్లో జరిగిన పోలీస్ ఆపరేషన్లో తప్పించుకున్న కరకింకర భక్తులు తమ మనిషి ఎవరో చనిపోతే మిమ్మల్ని భయపెట్టడానికి ఇలా శవాన్ని తెచ్చి ఇక్కడ పడేసుంటారు. మీ వల్ల వాళ్ళ గ్యాంగ్ బరస్ట్ అయిందని వాళ్ళకి చాలా కోపం ఉండుండొచ్చు. మిస్టర్ పవన్ సార్, ఎనీవే, మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా మీ మిస్సెస్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. మీకు ఏదైనా సస్పిషియస్గా అనిపిస్తే వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే సార్. ఓకే పవన్. థ్యాంక్ యూ సార్. సీ యూ. బాయ్.
మహానాయిక, ఇది కరకింకర పరాజయం కాదు మెహిర్ కుట్టి, ఘన విజయం. మీరు మంత్రించి పంపిన రక్త పిశాచి మట్టి కరిచిందని బాధపడుతున్నారు కానీ మీ మంత్రజాలాన్ని ఒమ్ము చేసిందెవరో మీరు ఆలోచించటం లేదు. శిఖామణి, నా ఇష్టసఖి శిఖామణి, మీ భక్తి శ్రద్ధలతో నన్ను మెప్పించడానికి మహిత మృతదేహాన్ని పదిలంగా తెచ్చి అసామాన్యమైన ప్రక్రియతో అందులో చైతన్యం తెచ్చారు. కానీ కానీ శిఖామణి దాన్ని క్షణంలో చిత్తు చేయగలిగింది అంటే కరకింకర తేజో వీక్షణాలు ఆమెపై ఉన్నాయని అర్థం చేసుకోండి. ఆలయ ప్రాంగణంలో అందరి సమక్షంలో అనుష్ఠాన కర్మలను అనుసరించి శిఖామణిని నా పట్టపురాణిని చేసుకోలేకపోయానని బాధపడ్డాను. కానీ కానీ నాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. కరకింకర అనుగ్రహం పొందిన శిఖామణి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా సొంతమే, నా సొంతమే. అయితే మహానాయిక, శిఖామణ్ణి మళ్ళీ ఇక్కడికి అవసరం లేదు మెహిర్ కుట్టి. శిఖామణి భక్తి అసమానమైనదని ఎప్పటికైనా అర్థం చేసుకో. కరకింకరాభీష్ట నెరవేర్చడానికి శిఖామణి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. అనుగ్రహం పొందిన ఇతర భక్తులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళి కరకింకర సేవలు చేసుకుంటూ మహావిప్లవానికి నాంది పలుకుతున్నట్టే శిఖామణి కూడా తన వంతు సేవలు చేస్తుంది. అక్కడ పని పూర్తయ్యాక తనంతట తానే నన్ను చేరుకుంటుంది. నేను ఎదురు చూడగలను శిఖామణి కోసం. మరి ఎన్ని జన్మలైనా సరే ఎదురు చూడగలను. అనిరుద్ బాబా, అనిరుద్ బాబా, మస్తానమ్మా, మస్తానమ్మా, అనిరుద్ బాబా, మస్తానమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు? నిన్ను ఎన్నిసార్లు పిలిచానో తెలుసా? నీ పిలుపు వినబడింది అనిరుద్ బాబా, కానీ రాలేకపోయాను. ఇప్పుడు కూడా రావడం చాలా కష్టమైంది. కానీ నీకోసం ఒకే ఒకసారి చివరిసారిగా కలిసి వెళ్దామని వచ్చాను. చివరిసారా? అదేంటి? అవును అనిరుద్ బాబా, చివరిసారిగానే. మనం మళ్ళీ కలుసుకోలేం.
అలా బాధపడుకు అనిరుద్ బాబా. నువ్వు వెళ్ళిపోవడం ఏంటి వస్తానమ్మా? అసలు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వెందుకు అదోలా కనిపిస్తున్నావు? ఎప్పట్లా లేవెందుకు? ఈ లోకంతో నాకున్న బంధనాలు సడలిపోతున్నాయి. ఈ శరీరం ఏనాడో బూడిదైపోయింది. ఇన్నాళ్ళు నీకు కనిపించిన నా మనోరూపం క్రమంగా సమసిపోతోంది. కంగారు పడకు, జరిగేదేదో జరుగుతుంది. అనిరుద్ బాబా, మనిద్దరం కలిసి తిరిగిన సూక్ష్మమండలాలపైన ఇంకా ఎన్నో మండలాలున్నాయి. ఆ మండలాలన్నీ దర్శించాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి జరిగి తీరుతుంది. కానీ బ్రతికుండగా నేను చేసిన పాపాల పరిహారం కోసం ఇన్నాళ్ళు ఈ ప్రపంచాన్ని అంటిపెట్టుకుని ఉండాల్సి వచ్చింది. ఇక నేనిక్కడ ఉండకూడదు. అంతేనా వస్తానమ్మా? అవును అనిరుద్ బాబా, నాకు కూడా నిన్ను వదిలిపెట్టి ఉండాలంటే చాలా బాధగానే ఉంది. అయితే మీ అమ్మ ఇంటికి తిరిగి వచ్చిందన్న మాటే గాని. ఏమిటి వస్తానమ్మా? రాక్షసమాయ, అంతా రాక్షసమాయ అనిరుద్ బాబా. మీ అమ్మను అపహరించిన వాళ్ళు ఆమెను తమ దుష్ట సమూహంలో కలుపుకున్నారు. ఆమె ఈ ఇంట్లో ఉంటుందన్న మాటే గాని ఆమె ఆత్మ అక్కడే ఉంది. ఆమె జబ్బ మీదున్న గుర్తు సాధారణమైంది కాదు. అది ఉన్నంత వరకు ఆమె వాళ్ల మనిషి. అంతేకాదు, బీష్టి నాయక్తో ఆమెకు ఏర్పడ్డ అసుర సంఖ్యల ఇంకా అలాగే ఉంది. నేనేం చేయాలి వస్తానమ్మా? తెలియదు అనిరుద్ బాబా. ఇది మామూలు విషయం కానే కాదు. ఆ దుష్ట మాంత్రిక సమూహాన్ని మటుమాయం చేశామని మీ నాన్న అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు యాగం పూర్తి చేసి నూరింతలు శక్తిమంతులయ్యారు. వాళ్ల మాయాజాలం నుంచి అమ్మను ఎలా కాపాడుకుంటావో ఏమో. నేనిక్కడే ఉండి నీకు సహాయం చేసే పరిస్థితుల్లో లేను. నీకిది చాలా పెద్ద పరీక్ష అనిరుద్ బాబా. నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు. కాపాడుకుంటాను వస్తానమ్మా. ఎలాగైనా మా అమ్మను కాపాడుకుంటాను. బ్రతికుండగా మీ అమ్మను ఎన్నో ఇబ్బందులకు గురి చేశాను. ఆమె కడుపులో ఉన్నది నువ్వేనని తెలియక నీ మీదే కత్తి కట్టాను. మీరందరూ నన్ను క్షమించినా ఆ ప్రభువు నన్ను క్షమిస్తాడో లేదో తెలియదు. నేను తలపెట్టిన పాపాలు నన్ను వేధిస్తూనే ఉంటాయి. లేదు మస్తానమ్మా, నువ్వు చాలా మంచిదానివి. తెలియక చేసిన తప్పులు కావు. నీ మీద మాకు కోపం లేదు సరికదా? నువ్వంటే మమ్మీకి నాకు చాలా ఇష్టం. ఏది ఏది మళ్ళీ చెప్పు అనిరుద్ బాబా, మళ్ళీ చెప్పు. మా మమ్మీకి నాకు నువ్వంటే చాలా ఇష్టం మస్తానమ్మా, చాలా ఇష్టం. చాలు చాలు అనిరుద్ బాబా, ఇప్పుడు నాకెంతో తేలిగ్గా ఉంది. కానీ జాగ్రత్త, నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకుంటావు కదూ? నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పిలుస్తున్నారు. మా వాళ్ళందరూ నన్ను రమ్మంటున్నారు. నేను వెళ్ళిపోవాలి అనిరుద్ బాబా. నేను వెళ్తున్నాను. ముస్తరమా, 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 ముస్తరమా.